హాయ్ ఆల్! ఈరోజు అందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది. విలేజ్లో మా హోమ్ టూర్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుండి నాకు చాలామంది మీ ఇంటి వీడియోస్ పెట్టు చాలా బాగుంటుంది అని చెప్పేవారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది అడిగారు. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత పెడదామని చెప్పి నేను పెట్టలేదండి. ఇప్పుడైతే నాకు కుదిరింది. సో మీరైతే ఎండ్ వరకు చూసి హ్యాపీగా చూసేయండి. చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. సో ఇది ఓలా అండి. ఈ ఏరియాలో ద ఫస్ట్ ఓలా ఇది. మామయ్య గారు ఓలా స్టార్ట్ కాగానే బుక్ చేశారు. ఎల్లో కలర్ చాలా సూపర్ ఉంటుంది ఓలా. సో క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మోర్ దెన్ 3 years అయింది, బట్ స్టిల్ లుక్స్ గార్జియస్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా కార్ అండి. ఇది చూస్తే మావయ్య గారు దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. క్లోజ్ టు 4-5 years నుంచి దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీకు చాలా గార్డెన్లో ఉంటుంది. మనం ఇక్కడ ఉంటే ఒక రిసార్ట్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది ఆబ్వియస్గా. మీకు మేమైతే ఇక్కడ ఎవ్రీ వెకేషన్కి ఇక్కడ వచ్చి చాలా అంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మేము జస్ట్ కమ్. 4 వాటర్ ఫౌంట్స్ అయితే డిజైన్ చేశారు. దీంట్లో వాటర్ ఇంకా మీకు చిన్న చిన్న ఫిషెస్ కూడా వేశారు. మీకు చాలా చాలా బాగుంటుంది చూడడానికి. మనం ఇక్కడ ఈ ఏరియాలో ఈ పొజిషన్లో ఉంటే మనం చాలా ఫీల్ అవుతాం. మనకు ఒక రిసార్ట్లో ఉన్న ఫీల్, ఒక రిమోట్ ప్లేస్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఆబ్వియస్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్స్ మై ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్. ఇది XUV 700 AX7 డీజిల్ అండి. ఇది మావయ్య గారి కార్. ఇది మీకు నాకైతే చాలా సూపర్ నచ్చుతుంది. పికప్ అయితే మస్తు ఉంటుంది. ఒకరోజు దీన్ని కూడా మనం ఫుల్ రివ్యూ చేద్దాం. సెకండ్ సెట్ అండి. ఇక్కడైతే 2 ఈత చెట్లు పెట్టారు. ఇది పెద్దగా అయ్యేసరికి చాలా మంచి లుక్ వస్తుందని ఇక్కడ సిమెంట్ చేశారు. అండ్ ఇంకా చాలా ప్లాంట్స్ అండ్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా పాట్స్ కూడా పెట్టారు. మీకు చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంకా చాలా మొక్కలు ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. మనకి ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇటు చూస్తే ఇక్కడ కూడా మీకు చాలా మొక్కలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఒక పెద్ద ఫిష్ ఫౌంటైన్ అయితే కట్టాము. దీనికి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసాం. ఇక్కడ ఇంకా కొన్ని ఫిషెస్ అయితే అవి ఉన్నాయి. మీకు చూడడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. సంభవ్ కొంచెం క్లీనింగ్ ఇష్యూ ఉంది మామయ్య బిజీ ఉండడం వల్ల. అదర్వైజ్ మీకు చాలా క్లీన్గా నీట్గా అయితే కనిపిస్తుంది ఇది కూడా. ఇంకా ఇక్కడికి వస్తే మీకు ఏం చేసామంటే టైర్స్, ఓల్డ్ కార్ టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్కి ఇలా పెయింటింగ్ చేసి థ్రెడ్ చేసి ఇలా దీన్ని క్లీన్గా చేసాం. దాన్ని మనం ఇలా వేసుకొని కావాలన్నప్పుడు ఇలా హాయిగా ఇలా కూర్చుని టీ కాఫీ అలా తాగి ఇక్కడ ఈవినింగ్ టైంలో టీ కాఫీస్ అవి తాగుతూ కూర్చుని ఎంజాయ్ చేస్తాం అనమాట. మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా. సో ఇది వచ్చేసి జమ్మిపాక్ అండి. ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడే కూర్చుని వాక్ చేసుకుంటూ ఇక్కడే కాఫీ తాగుతూ అలా ఉంటాం. సో కమ్. మీరు ఇక్కడ చూస్తే కూర్చోడానికి ఏమో చైర్స్ ఉన్నాయి, వాక్ చేసుకోవడానికి టేబుల్ ఉంది, మీకు చిన్న ఆఫీస్ చైర్ లాంటి సెటప్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఫ్యాన్ ఉంది. అండ్ మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్ కూడా పెట్టించారు మావయ్య. సో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మేము ఇక వచ్చినప్పుడు ఇక్కడ ఆఫీస్ వర్క్, కాల్స్ అవన్నీ కూడా నేను ఇక్కడి నుంచి అటెండ్ అవుతాను. ఇంకా నైట్లో ఫ్రెండ్స్, ఇంకా మా బ్రదర్ ఇన్లా, వైఫ్ అందరం కూర్చుని ఇక్కడ నైట్లో సరదాగా కార్డ్స్ ఆడుకుంటూ చిల్ అవుతూ ఉంటాం. ఇక్కడ కూర్చుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇట్స్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇది. మీరు చూడండి అంత క్లీన్గా ఉంటుంది. కింద టైల్స్ అవి కూడా మీకు వుడెన్ మోడల్లో ఉన్న టైల్స్ వేయించారు. మనకి కింద వుడ్ ఫ్లోర్లా అనిపిస్తుంది. చాలా అయితే బాగుంటుంది. మేము ఇక్కడ కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తుంటాం. మీరు రూఫ్ చూస్తే ఈ రూఫ్ అంతా మనకి జమ్మిగడ్డి, ఐఎమ్ నాట్ షూర్ మీకు ఐడియా ఉందో లేదో, బట్ ఈ జమ్మిగడ్డి అనే దాంతో బిల్డ్ చేశారు.
మీకు సమ్మర్లో వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది, వింటర్లో వచ్చేసి వేడిగా ఉంటుంది. మీకు వెదర్ రెసిస్టెంట్, మీకు టెంపరేచర్ కంట్రోల్గా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. సో మనం ఇక్కడ కూర్చుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ మా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా అందరం ఇక్కడ కూర్చుని బాగా స్నాక్స్ తింటూ కాఫీ తాగుతూ అలా బాగా అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. సో చూడండి, లోపలికి వచ్చి చూడండి, మీకు లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చుంటే మనకి ఒక చాలా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి XUV-కి సెక్యూర్డ్ పార్కింగ్ షెడ్ అండి. ఇది మీకు పైన ప్రాపర్ షెడ్ బిల్డ్ చేశారు, చుట్టూ కూడా క్లాత్స్ తో స్టోన్స్ కానీ అలాంటివి ఏవి పడకుండా మనకి ప్రాపర్ గా ప్యాక్ చేశారు దీన్ని. సో వెహికల్ అయితే జనరల్ గా బ్యాక్ ఉంటుంది, బట్ ఈ వీడియో షూట్ చేస్తున్నామని చెప్పి కొంచెం ఫ్రంట్ కి మూవ్ చేసాం. మీకు మావికి వెహికల్ ని క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి మీకు ప్రతి వర్క్ ని ఆయన పర్ఫెక్షన్ తో చాలా క్లీన్ గా చేస్తారు. సో మీరు చూడండి, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేశారు. అండ్ 2 కార్స్ కి ప్రాపర్ పార్కింగ్ అయితే ఉంది ఈ పార్క్ లో. అండ్ 3rd కార్ ని కూడా మనం అకామిడేట్ చేయొచ్చు. మీరు అంతా టైల్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి, అన్ని క్లీన్ గా పెట్టారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్, క్లీనింగ్ అండ్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఇలా హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు. ఈ మొక్కలన్నీ చాలా క్లీన్ గా మనకి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఈ మొక్కలన్నీ మీకు లాస్ట్ వరకు పెట్టారు ఇలా. అండ్ కింద కూడా మనకి చాలా మొక్కలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నీట్గా ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి. మీరు ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి చూడండి. ఇది బత్తాయి చెట్టు అండి. లాస్ట్ టైం కూడా వన్ ఆఫ్ ద వీడియోలు అయితే పెట్టాము. ఇదైతే చాలా కాయలు ఇస్తుంది, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే కట్ చేయడానికి రెడీగా ఉన్న కాయలు అయితే ఉన్నాయి. మీరు సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఇంకా చాలా చిన్న చిన్న పిందెలు అయితే వచ్చాయి. నాకు తెలిసి నెక్స్ట్ 3-4 monthsలో చిన్న చిన్న పిందెలు ఇవి చూడండి చాలా బాగా వచ్చాయి. నాకు తెలిసి నెక్స్ట్ 3-4 monthsలో ఇంకా చాలా కాయలు అయితే వస్తాయి. ఇంకొక కాయ కూడా ఉంది చూడండి, ఇది కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదా. అసలు మన పెరట్లో ఏమైనా కాయలు కాస్తే మనం వాటిని చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నాకు తెలిసి ఈ 2 కాయలు కట్ చేస్తే 1 glass ఆఫ్ జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. పార్క్లోంచి ఇంట్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. హోమ్ టూర్ ఇంకా బాగుంటుంది. ఏ షార్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చాలా మొక్కలు, ఇంకా చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ఇంట్లో. అవన్నీ చూద్దాం పదండి. సో మీకు ఇక్కడ చూస్తే ఇలా గార్డెనింగ్ చేసుకోవడానికి అయితే స్పేస్ ఉంది. ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ అయితే ఇచ్చాము. మనం బయట నుంచి వచ్చినప్పుడు హ్యాండ్స్, ఫేస్ అది వాష్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళడం కోసం. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు పెట్టారు ఇవి. ఈ చెట్లు అయితే చాలా పెద్దగా అయిపోయాయి. మీకు వీటి వల్ల లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ వీటి నుంచి మీకు లీవ్స్ కానీ అవి ఏమి కింద పడవు. సో దట్ మీకు అంత కింద అంతా కూడా చెత్త అది కూడా ఎక్కువేం రాదు, అంత నీట్గా అయితే ఉంటుంది ఈ చెట్ల వల్ల. ఇక్కడైతే చిన్న చిన్న పూల మొక్కలు అవి అయితే వేశారు. మీరు ఎక్కడ చూసినా మీకు పాట్స్ అయితే ఈజీగా ఒక 50-60 పాట్స్ అయితే ఉంటాయి ఓవరాల్గా, పార్క్ అండ్ ఇంట్లో రెండు కలిపి. ఎవ్రీ పాట్ మీకు యూనిక్గా ఉన్న వాటిని పర్చేస్ చేశారు. వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేస్తారు. సో మీకు మొక్కలన్నీ చూసారా ఎంత గ్రీనరీగా ఉన్నాయో. లుక్ చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. దానికి బిఫోర్ అయితే ఇక్కడ ఇలా గార్డెనింగ్ చేశారు. మీరు చూడండి, ఇక్కడ అంతా గ్రీనరీ పెట్టారు, నీట్గా మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇది సమ్ గార్డెనింగ్ మొక్కలండి. ఇవి పెట్టి ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years అయింది. అవి చాలా పెద్దగా అయ్యాయి చూసారా. వీటి నుంచి మీకు గాలి అవంతా చాలా బాగా వస్తుంది. మనకి చాలా ఫీల్ బాగా అనిపిస్తుంది ఈ మొక్కలు అవన్నీ చూసినప్పుడు.
గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫ్రంట్ మీకు ఆల్మోస్ట్ 2.5 feet స్పేస్ వదిలి మీకు గార్డెనింగ్ చేశారు. ఈ మొక్కలన్నీ చూడండి మీకు చాలా బాగున్నాయి కదా, చాలా గ్రీనరీతో అయితే ఉన్నాయి క్లీన్గా. రండి వెళ్దాం ఎంట్రన్స్ గేట్లో. చూసారుగా దేవి నిలయం 2013 అంటే క్లోజ్ టు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి క్లోజ్ టు 12 to 13 years అయితే అయ్యింది. బట్ స్టిల్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూద్దాం పదండి. చూసారు కదా ఇది ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూడండి మీకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో. ఈ పార్ట్స్ మనం వీడియో కోసం ఏం సపరేట్గా పెట్టలేదు, రెగ్యులర్గా కూడా ఈ పార్ట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు ఇటు సైడ్కి వచ్చి చూడండి ఎన్ని పాట్స్ ఉన్నాయి కదా. ఈ మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. అదర్ సిట్అవుట్ అండి. మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూర్చుని అగైన్ కాఫీ తాగుతూ స్నాక్స్ అది తింటూ ఉంటాం. ఇది కూడా చాలా బాగుంటుంది. పైన అయితే షెడ్ ఉంది మీకు. సో షెడ్ ఉండడం మన మీద సన్ షేడ్ కానీ రెయిన్ కానీ ఏం పడదు. సో అందరం ఎవరైనా గెస్ట్లు అది వచ్చిన వాళ్ళతో కలిసి ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ సమ్ డిస్కస్ చేస్తూ అలా ఉంటాం. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉంది, మీకు అరిటాకు అలా అనిపిస్తుంది, బట్ అది కాదు. ఇది వన్ ఆఫ్ ద గార్డెనింగ్ ట్రీ. మీకు ఇదైతే చాలా పెద్దగా అవుతాయి ఈ ట్రీస్, బట్ అరిటాకులా అలా అనిపిస్తుంది. ఇటు చూడండి ఈ చెట్టు కూడా చాలా పైకి వెళ్ళింది. లుక్ అయితే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ట్రీస్ ఉన్నాయి కదా, మనం కూర్చుని హ్యాపీగా కాఫీ తాగుతుంటే ఆ థ్రిల్లే వేరప్ప. ఓకే, ఇది అనదర్ సిట్అవుట్ అండి. ఆల్మోస్ట్ మనం ఇది 4th సిట్అవుట్ అనుకుంటా. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. మనం కూర్చోవాలనుకున్న దగ్గర అల్లా ప్లేస్ ఉంది. చాలా ప్లాన్ చేశారు. ఈవెన్ ఎవరైనా ఇంకొక పర్సన్ ఎవరైనా ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడే కూర్చుంటాం. మళ్ళీ హాయిగా కాఫీ తాగొచ్చు, స్నాక్స్ తినచ్చు. చాలా అయితే బాగుంటుంది. మనకి వ్యూ కూడా ఫ్రంట్ ఎవరు వస్తున్నారు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ 2 సోఫా సీట్స్ వేశారు. సో హ్యాపీగా ఇక్కడ కూడా కూర్చొని మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి మనం ఇంట్లోకి వెళ్దాం. లోపల ఎలా ఉన్నాయి. సో ఇది చూసారు కదా, ఇది ఎంట్రన్స్ డోర్. దీన్ని కంప్లీట్గా టేక్ వుడ్ అయితే బిల్డ్ చేసాము. మీరు చూస్తే చాలా క్లీన్గా అయితే ఉంటుంది. దీనికి అగైన్ మస్కిటోస్ రాకుండా టేక్ వుడ్ మస్కిటో నెట్ కూడా ఫిట్ చేసాం. ఎందుకంటే వేరే అదర్ మెటీరియల్స్ యూజ్ చేసి దీన్ని బిల్డ్ చేస్తే మీకు లుక్ డిఫర్ అవుతుందని, అలా అవ్వకూడదని చెప్పి టేక్ వుడ్ తోటే చేసాం. చలో కమ్. ఈ డోర్స్ కూడా ప్యూర్ హై క్వాలిటీ టేక్ వుడ్ అయితే బిల్డ్ చేశారు. డోర్స్ కూడా చూడండి, థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది. కమ్. సో మనం అయితే హాల్లోకి వచ్చేసామండి. ఇక్కడైతే 2 ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. మీరు అటు చూస్తే అక్కడ ఒక 2 ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి.
అక్కడేమో 3-సీటర్ సోఫా ఉంది. మనం ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చుని ఇక్కడ చిట్ చాట్ అయితే చేసుకోవచ్చు. మీరు వాల్ చూసారా, వాల్ పెయింటింగ్ కూడా క్లీన్ పెయింట్ విత్ దాని మీద ఎక్స్ట్రా ఇలా పెయింటింగ్ కూడా చేయించారు. మీకు చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఆ గ్రీన్ కలర్ ఇంకా ఆ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ మీద. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. కట్ చేయదు, అక్కడ కట్ చేయి. ఇంపార్టెంట్ చూడాల్సింది ఏదైనా ఉందంటే ఈ టీపా అండి. మనకు వచ్చేసి ఇది ఎడ్ల బండి మోడల్. ఇది ప్యూర్ టేక్ వుడ్ బిల్ట్, మనకి విత్ గ్లాస్ వస్తుంది. ఇదైతే మామయ్య గారు స్పెషల్ గా చేయించారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు వీల్స్ అవి చూసారా, వీల్స్ అవి కూడా చాలా క్లీన్ లుక్ అండ్ క్లీన్ ఫినిషింగ్స్ తో వస్తాయి. కంప్లీట్లీ పాలిష్డ్ ఉంటుంది. మీకు 50 years అయినా కూడా మీకు ఈ పీస్ ఇలానే ఉంటుంది. మనం ఎవ్రీ 3-4 years ఒకసారి పాలిష్ చేసుకుంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటుంది. మీకు విత్ కంప్లీట్ డీటెయిలింగ్ తో వస్తుంది. మీరు కిందకి చూడండి, ఎడ్లు అవన్నీ కూడా చాలా క్లీన్ గా న్యాచురల్ గా అనిపిస్తాయి. మామయ్య గారికి ఎడ్లన్నా అవన్నా చాలా ఇష్టం. సో ఎందుకంటే ఆయన ఫార్మర్ కదా, అందుకని చెప్పేసి మీరు చూస్తే వాటికి తాళ్ళు అవన్నీ కూడా ఎంత క్లీన్ గా కట్టారో. మనం దూరం నుంచి చూస్తే మనకి చాలా ఇవి రియల్ గా ఉన్న ఎద్దుల బండ అనే ఫీల్ అయితే కన్ఫామ్ గా వస్తుంది. చూడండి ఎంత క్లీన్ గా ఉన్నాయో కదా. దాని మీద ఒక పాట్ అయితే పెట్టారు. చూడండి ఎంతో బాగుంది కదా. ఓం నమో వెంకటేశాయ. సో దేవుడి గారు చూసారు కదా, మన అన్ని పటాలు అవన్నీ పెట్టుకున్నాం. సో డైలీ పూజ చేస్తాం. సో ఇక్కడ కూర్చున్నా కూడా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా అయితే అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. పదండి. డైనింగ్ హాల్ అగైన్ ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటారా, అంతర్వేది ఈ విలేజ్ నేమ్. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు బీచ్ ఇంకా సముద్రం ఇంకా గోదావరి రెండు ఇక్కడే కలుస్తాయి. సో ఇక్కడ సీ ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది. చేపలు, రొయ్యలు, పీతలు. సో నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. హ్యాపీగా ఇక్కడ కూర్చుని సీ ఫుడ్ తింటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, అంటే కోస్టల్ ఏరియాలో ఉంటే మీకు సీ ఫుడ్ అనేది హెల్దీ అండ్ గుడ్ క్వాలిటీ సీ ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది. సో మోస్ట్లీ వీక్లీ 3-4 days అయితే, వెకేషన్కి వస్తే 3 to 4 days అయితే మినిమం సీ ఫుడ్ అయితే తింటాం మేము. చికెన్, మటన్ చాలా వరకు అవాయిడ్ చేస్తాం. చలో లెట్స్ గో. బెడ్రూమ్. మీరు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. క్లోజ్ టు 12 into 14.5 ఎంత ఉంటుంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. మీకు చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టీపా అయితే ఉంది. మనం ఏమన్నా మొబైల్ ఫోన్స్ అలాంటివి పెట్టుకోవడానికి అది. నైట్ ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ. చూస్తే ఇక్కడ డెకరేషన్ కోసం ఇది డెకరేటివ్ ప్లాంట్ పెట్టాము. ఇది రియల్ ప్లాంట్ కాదండి, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది దానికి మళ్ళీ ఒక పెద్ద పాట్, లోపల స్టోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి, బాగా పెట్టాము అది కూడా. సో రూమ్ మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా సో ఇది వచ్చేసి ఇలా ఉన్నది తీసుకున్నాం. సో మనం డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకుని మనం దీన్ని రొటేట్ చేసుకుని మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి బాగుంది కదా. సో వాష్రూమ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా, దీంట్లో వచ్చేసి హిడెన్ వాష్రూమ్ అండి. మనకి కబోర్డ్స్ ఓపెన్ చేసి లోపల అయితే వాష్రూమ్ ఉంది ఇక్కడ.
లోపల నార్మల్ గా మనం వచ్చి చూస్తే తెలియదు ఇక్కడ వాష్రూమ్ ఉందని చెప్పి. ఎవరికైనా బయట వాళ్ళు వస్తే మనం చెప్పాలి ఇక్కడ వాష్రూమ్ ఉందని, చెప్తేనే తెలుస్తుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా. మనం ఇక్కడ కొంచెం రెడీ అవ్వడానికి దానికి ఒక గ్లాస్ అవన్నీ పెట్టారు. మనం పర్ఫ్యూమ్స్ అలాంటివి, కాస్మెటిక్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మీకు 2 డ్రాస్ అయితే ఉన్నాయి. సంథింగ్ ఏమన్నా మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి డ్రాస్ అయితే యూస్ చేస్తాం. మీకు ఈ కబోర్డ్స్ అగైన్ మన క్లాత్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో ఇది సెకండ్ బెడ్రూమ్, రండి చూద్దాం. ఇక్కడైతే ఒక పెద్ద విండో అయితే వచ్చింది, దానికి కర్టెన్స్ కూడా వేసుకుందాం. ఇది మొత్తం కంప్లీట్ కబోర్డ్ అయితే ఉంది. కబోర్డ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో మిడిల్లో అయితే పెట్టింది. ఇది కూడా పెద్ద రూమే, ఆల్మోస్ట్ 11.5 × 13.5 ఉంటుంది ఈ రూమ్ సైజ్ కూడా. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది. బ్యాక్ సమ్ వాల్ మౌంటింగ్స్ అలాంటివి వేసాము. అండ్ వాల్ పెయింటింగ్ ఒకటి మీకు రాయల్ ప్లే ఫినిష్లో వాల్ పెయింటింగ్ చేయించాం. ఇక్కడ చూస్తే మీకు చిన్న డ్రెస్సింగ్ ఏరియా అయితే ఉంది. మనం ఇక్కడ రెడీ అవ్వడానికి దీనికి ప్రాపర్గా యూస్ అవుతుంది. దీనిలో కూడా మీకు వాష్రూమ్ వచ్చేసి హిడెన్ వాష్రూమ్ ఉంది. మనం రెండు కబోర్డ్ డోర్స్ ఓపెన్ చేస్తే మనం వాష్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాం. చూస్తే మనం క్లోజ్ చేస్తే తెలియదు అసలు ఇక్కడ వాష్రూమ్ ఉందని చెప్పేసరికి. మనం ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది. చూడండి ఓవరాల్ గా రూమ్ ఎలా ఉంది. పదండి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. పైన కూడా ఉంది, ఇంకా చూద్దాం పదండి. ఇది అనదర్ సిట్అవుట్ అండి. మనం ఇక్కడ ఎవరైనా ఎక్కువ మంది ఫ్రెండ్స్ గెస్ట్లు, యాక్చువల్గా సంక్రాంతి టైంలో అలాంటప్పుడు ఫ్రెండ్స్ గెస్ట్లు అందరూ వస్తుంటారు కదా. మేమంతా ఇక్కడ పైన ఎక్కువ మంది వచ్చినప్పుడు అంతా 15-20 మెంబర్స్ అలా ఇక్కడ చైర్స్ వేసుకుని కూర్చుని ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా ఓపెన్ సిట్అవుట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. మనం లోపలికి ఎంటర్ అవుతాం కదండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అంతా క్లీన్గా ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఇక్కడ గ్లాస్ ఫిట్ చేసాం. లుక్ బాగుంటుంది అదని చెప్పేసి వాటికి ప్రాపర్గా మీకు యూవీ రెసిస్టెంట్ కర్టెన్స్ అయితే వేసాం. సో మీకు యూవీ రేసెస్ అవి లోపలికి రాకుండా ఉండడం కోసం మీకు చూడండి అంత క్లీన్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. దీనికైతే 2 అంటే ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ డోర్ అయితే ఉంది. మనం ఏదర్ ఎనీ ఒక డోర్లోంచి అయితే మనం ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. ఇస్తామా మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక పెద్ద హాల్ అండి. లెంతీగా అయితే ఉంటుంది. ఇక్కడ చైర్స్ మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైనా మూవీ పెట్టుకుని దానికి ఫుల్ సౌండ్ పెట్టుకుని ఇక్కడ చైర్స్ లో కూర్చుని లేదా కింద మెత్తలు అవి వేసుకుని పడుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మేము దీన్ని అయితే హోమ్ థియేటర్ కింద యూజ్ చేస్తున్నాం. మిడిల్ లో చూడండి ఒక సింపుల్ గా ఉన్న చాండ్లియర్ అయితే పెట్టాం మీకు లుక్ కోసం. మీకు ఇది కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే దీన్ని ఒక హోమ్ థియేటర్ లా యూజ్ చేస్తాం. ఏమైనా మూవీస్ అలాంటివి ఏమైనా చూడాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి కింద పడుకుని లేకపోతే చైర్స్ లో కూర్చుని మాకు నచ్చినట్టుగా మేమైతే మూవీస్ అవి చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడే మనకి ఒక వాష్ బేసిన్ అయితే కూడా ఇచ్చాం. మనం ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమైనా తిన్నా, టీ కాఫీ తాగినా హాయిగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి దానికి ఒక వాష్ బేసిన్. ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ ఉన్న ఒక మిర్రర్ కూడా ఫిక్స్ చేసాం అనమాట. ఎవరైనా గెస్ట్లు అవి వచ్చినా మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇంకా రెడీ అవ్వడానికి కూడా ఈ మిర్రర్ యూస్ చేసుకోవచ్చు.
షింక్ చూసారు కదా, ఈ షింక్ కి మీకు వైట్ పెయింట్ మీద ఇలా గ్రే కలర్ లైన్స్ తో డిజైన్ ఉంది. సో సేమ్ దాన్ని మ్యాచ్ చేయడం కోసం పెయింటర్స్ ఇలా వైట్ పెయింట్ వేసి వాటి మీద గ్రే కలర్ లైన్స్ వేసి రెండు మ్యాచ్ చేయడానికి ట్రై చేసి మ్యాచ్ చేశారు. ఇది వాల్ పేపర్ కాదు, జస్ట్ పెయింట్. ఇక్కడ పెయింటర్స్ వీళ్ళు కూడా చాలా స్కిల్ఫుల్ గా అయితే వర్క్ చేస్తారు. ఫినిషింగ్స్ అవన్నీ అయితే మీకు చాలా నీట్ గా అయితే చేశారు. చాలా బాగుంది కదా చూడడానికి. వాటర్ చూసారా, ఏదో వాటర్ ఫాల్ నుంచి పడుతున్నట్టుంది కదా, చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, రండి చూద్దాం. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పడుకోవడం కోసం ఈ పైన 2 గెస్ట్ రూమ్స్ ఇవి చేసాం. ఈ బెడ్ మొత్తం చూస్తే మీకు ఇది టేక్ వుడ్ బెడ్, మీకు కంప్లీట్ మ్యాట్రెస్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా గెస్ట్లు అది వచ్చినప్పుడు హాయిగా కంఫర్టబుల్ గా అయితే హ్యాపీగా పడుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది కూడా చాలా పెద్ద సైజ్ రూమ్ అండి, మీకు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఇంకా కర్టెన్స్ చూసారా, ఈ కర్టెన్స్ అన్ని మేము ఐకియా నుంచి అయితే ఐకియాలో అయితే తీసుకున్నాం. మీకు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయించలేదు. ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి, 1.5 year అయింది ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసి. కబోర్డ్స్ వర్క్ అయితే ఇంకా జరగలేదు, మేబీ ఇయర్ ఎండ్ వరకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు వాష్రూమ్ ఉంది, మీకు వాష్రూమ్ కూడా స్పేషియస్ గా అయితే వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ అండి, మీకు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఎందుకంటే 2 వాష్రూమ్స్ కూడా ఈ బెడ్రూమ్ కి బ్యాక్ సైడే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఆ బెడ్రూమ్ మీకు చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ వాష్రూమ్ అయితే మీకు ఇక్కడ ఉంది. సో ఈ వాష్రూమ్ అయితే ఇక్కడ ఉంది. మీకు ఇక్కడ కూడా మీకు 5x6.5 బెడ్ అయితే వేసాము. ఇక్కడ కూడా కంఫర్టబుల్ గా పడుకోవచ్చు హ్యాపీగా. అగైన్ ఈ కర్టెన్స్ ఇవన్నీ కూడా ఐకియాలో తీసుకున్నవి. నా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంటీరియర్ రిలేటెడ్ అన్నీ కూడా ఎక్కువ కర్టెన్స్ అలాంటివి, డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా మోస్ట్లీ ఐకియాలో పర్చేస్ చేసాం. బెడ్ షీట్స్ అలాంటివన్నీ. ఇది కూడా టేక్ వుడ్ బెడ్, పడుకోవడానికి అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.